ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కన్స్ట్రైంట్. సో దీన్ని కన్స్ట్రైంట్స్ అని కూడా అంటూ ఉంటారు. సో కన్స్ట్రైంట్ ఈజ్ నథింగ్ బట్ కాల్ ఇట్ ఈజ్ ఏ రూల్. అంటే ఏంటంటే ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అని కూడా అనొచ్చు. అంటే ఏవైనా కొన్ని రూల్స్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే కన్స్ట్రైన్ అంటున్నాం. అదేవిధంగా వీటిని బిజినెస్ రూల్స్ అని కూడా అనొచ్చు. ఈ కన్స్ట్రైన్ అనే వాటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి సూపర్ టైప్, సబ్ టైప్ అనే వాటిలో యూజ్ చేస్తారు. అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను స్పెషలైజేషన్, జనరలైజేషన్ అని. సో వాటిల్లో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సూపర్ క్లాస్, సబ్ క్లాస్, సూపర్ టైప్, సబ్ టైప్, స్పెషలైజేషన్, జనరలైజేషన్. సో ఇట్లాగా వీటిల్లో ఈ కన్స్ట్రైన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. అంటే ఇట్ ఈజ్ ఏ రూల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 9 దాటిన వాళ్ళు అంటే 9 తర్వాత వస్తే కాలేజీలోకి ఎలో లేదు అన్నాను. ఇట్ ఈజ్ ఏ రూల్. సో అంటే ఆఫ్టర్ 9 అంటే కాలేజీలోకి రావడానికి లేదు. సో ఈ రూల్ని బ్రేక్ చేయడానికి లేదు. సో ఇట్లాగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్నే మనం ఇక్కడ కన్స్ట్రైన్ అంటాము. ఈ కన్స్ట్రైన్స్ అనేవి మనకి ఏం జరుగుతున్నాయి అంటే 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. కంప్లీట్నెస్ కన్స్ట్రైన్, డిస్జాయింట్నెస్ కన్స్ట్రైన్ అని 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఈరోజు క్లాస్లో మనం కంప్లీట్నెస్ కన్స్ట్రైన్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో డిస్జాయింట్నెస్ కన్స్ట్రైన్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ కన్స్ట్రైన్స్ అనే కాన్సెప్ట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. క్లియర్గా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను చాలా తక్కువ పాయింట్స్లో ఒక చిన్న డయాగ్రామ్ని బేస్ చేసుకొని మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంప్లీట్నెస్ అన్నారు. కంప్లీట్నెస్ అంటే ఒక మీనింగ్ ఉంది. కన్స్ట్రైన్ అంటే ఎలాగుందో మనకి కంప్లీట్నెస్ అంటే కూడా ఉంది. సో ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ సూపర్ క్లాస్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Instance of a superclass must also be a member of at least one subclass అన్నారు. సో అంటే సింపుల్గా చెప్తాను చూడండి. సూపర్ క్లాస్ అనేది ఉంటుంది. సో సూపర్ క్లాస్ అనేది ఉంది, సబ్ క్లాస్ అనేది ఉంది. సూపర్ క్లాస్లో నేను ఏదైనా ఒక డేటా అనేది ఎంటర్ చేస్తే అది సబ్ క్లాసుల్లో ఏదో ఒక దానికి చెంది ఉండాలి. సూపర్ క్లాస్లో నేను ఎంటర్ చేశానంటే సబ్ క్లాసుల్లో కనీసం ఒకటేనా. చూడండి ఇక్కడ instance of a superclass must also be a member of at least one subclass. సూపర్ క్లాస్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేస్తే అది సబ్ క్లాస్లో ఒకటైనా ఒకదానితో అయినా మెంబర్ అయి ఉండాలి, మ్యాచ్ అయి ఉండాలి అంటున్నాడు. సో ఇది మీకు అర్థం కాలేదు అనుకుందాం. కంప్లీట్నెస్ కన్స్ట్రైన్ గురించి ఇక్కడ నేను చెప్పింది అర్థం కాలేదంటే కింద వాటిల్లో డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్లో అర్థమవుతుంది. ఈ కంప్లీట్నెస్ కన్స్ట్రైన్ అనేది కూడా మనకి ఏం జరుగుతుందంటే 2 పార్ట్స్గా డివైడ్ అయింది. కంప్లీట్నెస్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టోటల్ స్పెషలైజేషన్, సెకండ్ వన్ పార్షియల్ స్పెషలైజేషన్. ఇక్కడ ఏదైతే డెఫినేషన్ వాడానో అదే డెఫినేషన్ కింద యూజ్ చేస్తాను. కొంచెం మాడిఫై అవుతుంది ఆ డెఫినేషన్ అనేది. సో ఇక్కడ ఈ డెఫినేషన్ క్లారిఫికేషన్ ఎక్కడ వస్తుంది కాబట్టి మీకు అర్థమవుతుంది డయాగ్రామ్లో. సో ఫస్ట్ చూడండి, టోటల్ స్పెషలైజేషన్ అనే దాన్ని మనం ఎలా సింబల్తో యూజ్ చేస్తామంటే 2 చూడండి ఇక్కడ 2 లైన్స్తో ఇక్కడ రాశారు చూసారా, 2 లైన్స్. టోటల్ స్పెషలైజేషన్ అని మనకి డయాగ్రామ్ టోటల్ స్పెషలైజేషన్ అయిందా కాదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సర్కిల్ అనేది కనెక్టర్ అవుతుంది. సూపర్, ఇది వచ్చేసరికి ఏంటి సూపర్ టైప్, ఇవి వచ్చేసరికి సబ్ టైప్. సూపర్ టైప్స్ని సబ్ టైప్స్ని కనెక్ట్ చేసేది ఏంటి ఇక్కడ ఈ సర్కిల్ అనేది, కనెక్టర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తుంది. సో ఇలా కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఈ సర్కిల్కి నెక్స్ట్ అదేవిధంగా పైన ఉన్న సూపర్ క్లాస్కి మధ్య 2 గీతలు కనుక ఉంటే అది వచ్చేసరికి టోటల్ స్పెషలైజేషన్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం అసలు ఈ డయాగ్రామ్లో. ఫస్ట్ పేషెంట్ అనేది తీసుకున్నాను. పేషెంట్ అంటే పేషెంట్కి ఏముంటుంది, ఒక ఐడి ఉంటుంది. పేషెంట్ అనే అతనికి ఒక నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క పేషెంట్కి ఒక ఐడి ఇస్తారు. అదేవిధంగా అతనికి ఒక నేమ్ ఉంటుంది. సో ఇది సూపర్ టైప్, సూపర్ క్లాస్ అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే సబ్ టైప్స్ ఏమున్నాయి, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్. పేషెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు వచ్చి చూపించుకునే వాళ్ళు ఉంటారు. అంటే మంత్లీ ఒకసారి వచ్చి చూపించుకొని చెకప్ చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వచ్చేసరికి ఏంటంటే తగ్గేదాకా హాస్పిటల్లో ఉంటారు. సో అట్లాగా ఇన్ పేషెంట్ అంటే అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు. అవుట్ పేషెంట్ అంటే వచ్చి చెక్ చేయించుకుంటా వెళ్ళేవాళ్ళు, వస్తున్నారు చెక్ చేయించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. సో అవుట్ పేషెంట్కి వచ్చేసరికి ఏముంటాయంటే చూడండి ఇక్కడ చెక్ బ్యాక్ డేట్, అంటే మళ్ళీ ఎప్పుడైతే చెక్ అంటే రావాలో చెక్కింగ్కి. ఫస్ట్ నేను 1st తారీఖు వచ్చాను, మళ్ళీ ఏం చెప్తాను 15 రోజుల తర్వాత రమ్మంటాను, అంటే 16వ తారీఖు రమ్మంటాను. సో చెక్ బ్యాక్ డేట్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే డేట్ అనేది ఇస్తారు.
అతనికి ఈ అవుట్ పేషెంట్కి కామన్గా పేషెంట్ ఐడి ఉంటుంది, పేషెంట్ నేమ్ ఉంటుంది, పైన ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇతనిలో ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి ఇతనికి, మళ్ళీ రిటర్న్ అయ్యే డేటు. మరి ఇక్కడ చూడండి ఇన్ పేషెంట్, అక్కడే ఉండే ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్కి వచ్చేసరికి ఉంటుంది అంటే ఐడియా ఉంటుంది, నేమ్ ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ డిశ్చార్జ్, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ఒక డేట్ ఇస్తూ ఉంటారు. సో ఇతనికి వచ్చేసరికి ఎప్పుడు చెక్ చేసుకునే డేటు, ఇది వచ్చేసరికి ఎప్పుడు డిశ్చార్జ్ చేసే డేట్. సో ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది ఫస్ట్ డయాగ్రామ్. మరి ఈ డయాగ్రామ్లో చూడండి పేషెంట్ అనేది సూపర్ టైప్ కాబట్టి ఇక్కడ రాసాను ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ సూపర్ క్లాస్. సూపర్ క్లాస్లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేషెంట్ ఐడి 1 అనే ఒక ఐడి ఎంటర్ చేశాను అనుకుందాం. సో 1 అనే ఐడి ఎంటర్ చేస్తే, సో సూపర్ క్లాస్లో ఒక డేటా అనేది ఎంటర్ చేస్తే చూడండి మస్ట్ ఆల్సో బి ఏ మెంబర్ ఆఫ్ అట్లీస్ట్ 1 సబ్ క్లాస్. సో ఇప్పుడు పేషెంట్కి నెంబరు, పేషెంట్ అనే అతను కావాలి అన్నా నేను. ఆ పేషెంట్ అనే అతను అయితే అవుట్ పేషెంట్ అయినా అవుతాడు, లేకపోతే ఇన్ పేషెంట్ అయినా అవుతాడు. వీళ్ళిద్దరిలో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతాడుగా. పేషెంట్ అని పిలిస్తే నేను ఇన్ పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా ఎవరో ఒకళ్ళు, వాళ్ళిద్దరేగా పేషెంట్లు అయ్యేది. సో వీళ్ళిద్దరిలో ఒకటైనా చూడండి ఇక్కడ అట్లీస్ట్ 1 సబ్ క్లాస్, ఒక సబ్ క్లాస్ అయినా సరే మెంబర్ అయ్యి ఉంది. దీని ఎగ్జాంపుల్ పేషెంట్ అని పిలిస్తే సో అవుట్ పేషెంటా ఇన్ పేషెంటా ఎవరో ఒకళ్ళే వస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఏమవుతుంది, టోటల్ స్పెషలైజేషన్ అవుతుంది. మస్ట్ బి ఏ మెంబర్, ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది ఉండాలి. పేషెంట్ అంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉండాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు చూద్దాం పార్షియల్ స్పెషలైజేషన్ అంటే ఏంటి. పార్షియల్ స్పెషలైజేషన్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. సూపర్ క్లాస్లో ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పాను. కానీ ఇక్కడ మే ఆర్ మే నాట్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే సూపర్ క్లాస్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ మనం డ్రా చేయొచ్చు చేయకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు, సూపర్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. నేను పేషెంట్ అంటే అది ఇన్ పేషెంట్ అయినా అవుట్ పేషెంట్ అయినా, కానీ ఇక్కడ మాత్రం అలాగా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు చూడండి వెహికల్ అని ఇచ్చాను. వెహికల్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి, బైక్ ఉంటుంది, కారు ఉంటుంది, బస్సు ఉంటుంది, అవి ఇంకా ఏవో నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ వెహికల్ అన్నాను. వెహికల్కి వచ్చేసరికి ప్రతి ఒక్క వెహికల్కి నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్క వెహికల్కి నేమ్ ఉంటుంది, ప్రతి ఒక్క వెహికల్కి ఒక ప్రైస్ ఉంటుంది, ప్రతి ఒక్క వెహికల్ అనేది దాని యొక్క కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా. సో ఇలాగ ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఇది వచ్చేసరికి ఏంటి ఎంటిటీ, ఇది సూపర్ టైప్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చూడండి డబల్ యారో అంటే డబల్ 2 గీతలు ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి సింగిల్, ఇలా సింగిల్ లైన్తో మనం అటాచ్ చేస్తే అదేమవుతుందంటే పార్షియల్ స్పెషలైజేషన్ అవుతుంది. డబల్ లైన్స్తో అటాచ్ చేస్తే అదేమవుతుంది, టోటల్ స్పెషలైజేషన్ అవుతుంది. సో అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఎలా చేంజ్ అవుతుందంటే వెహికల్ అని పిలిచాను నేను. వెహికల్ అంటే చూడండి ఇక్కడ బస్సుకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్, మరి బస్సులో ఎన్ని సీటింగ్ ఉందని చెప్తాను కదా, ఇది ఒక స్పెషల్ పార్ట్ దీనికి సబ్ టైప్కి. నెక్స్ట్ అండి ట్రక్ అన్నాను. ట్రక్ వచ్చేసరికి దాని యొక్క వెయిట్, ఎంత వెయిట్ మోస్తుంది, దాని కెపాసిటీ అనేది ఉంటుంది. బస్సుకి ఏమో ఎన్ని సీట్లు ఉంటాయి, ట్రక్కి వచ్చేనేమో ఎంత కెపాసిటీ ఉంటుంది అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వెహికల్ అనేది ఖచ్చితంగా బస్సు అనుకోండి, ఇది ఒకటి ఎక్స్ట్రా స్పెషల్, ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ వెహికల్ అనేది కనుక ట్రక్ అయితే కెపాసిటీ అనేది ఒక ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు చూడండి మోటార్ సైకిల్ అని రాశాను, అంటే బైక్ అనే ఒక ఎంటిటీని తీసుకున్నాను. బైక్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉంటాయా, బైకిల్కి వెహికల్ నెంబర్ అనేది ఉంటుంది, వెహికల్ నేమ్ అనేది ఉంటుంది, చూడండి ఇక్కడ ప్రైస్ అనేది ఉంటుంది, కంపెనీ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి సూపర్ టైప్లో ఉన్నవే దీంట్లో ఉన్నాయి, కొత్తవి లేవు, కొత్తవి ఏమి లేవు. అలా కొత్తవి లేకుండా అదే చెప్పాను చూడండి ఇక్కడ ఇదే సేమ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ సూపర్ క్లాస్. చూడండి ఇక్కడ మే ఆర్ మే నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ సబ్ క్లాస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సూపర్ క్లాస్లో ఉన్నవి మళ్ళీ సబ్ క్లాస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాల. మోటార్ సైకిల్ ఈజ్ నాట్ మెన్షన్డ్, మన ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఇప్పుడు రాశాను కానీ మెన్షన్ చేయలా. నేను మెన్షన్ చేసింది ఏంటి, బస్సు ట్రక్కే అన్నాను. ఎక్స్ట్రాగా బైక్ అనేది కనుక రాసుకుంటే బైక్కి మళ్ళీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా ఇక్కడ రాస్తాను, అట్రిబ్యూట్స్ ఏమన్నా రాయడానికి ఉన్నాయా. బైక్ అంటే కామన్గా మనకి చెప్పాను, అంటే ఎగ్జాంపుల్కి ఇలా తీసుకున్నాను. ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే వెహికల్ నెంబర్, వెహికల్ నెంబర్ ఉంటుంది, వెహికల్కి బైక్కి నెంబర్ ఉంటుంది, బైక్కి నేమ్ ఉంటుంది, బైక్కి ప్రైస్ ఉంటుంది, బైక్ కంపెనీ ఉంటుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ లేవు. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సూపర్ టైప్. ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, పేషెంట్ అని పిలిస్తే ఖచ్చితంగా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వెహికల్ అని పిలిస్తే మనం వెహికల్ కింద ఫీచర్స్ అనేవన్నీ వీటిల్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి యాడ్ అవ్వలేదు కాబట్టి దీంట్లో మనం దాన్ని యూజ్ చేసుకోలేదు. అంటే సబ్ క్లాస్ అనేది మనం ఇక్కడ సూపర్ టైప్లో మెన్షన్ చేయలేదు అంతే. సో ఇది వచ్చేసరికి ఏంటి పార్షియల్, ఇది వచ్చేసరికి టోటల్ స్పెషలైజేషన్. చిన్న కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే
ఈ రెండు కాన్సెప్ట్లు నెక్స్ట్ అదే విధంగా డిస్జాయింట్నెస్ అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అనేది అవ్వాలి. సో మళ్ళీ చూడండి ఒకసారి, టోటల్ స్పెషలైజేషన్లో ఖచ్చితంగా మస్ట్ బి ఏ మెంబర్. పేషెంట్ అని పిలిస్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే పేషెంట్ ఐడి, పేషెంట్ నేమ్ ఈ రెండింటిని వాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి స్పెషల్ అనేది ఉంది, ఇంకోటి స్పెషల్ అనేది ఉంది. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడుకుంటారు. ఇలా వాడుకోవటాన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఎవరో పేషెంట్ అంటే ఎవరో ఒకళ్ళు అవుతారు ఖచ్చితంగా. కానీ ఇక్కడ వెహికల్ అంటే అది బస్ అయినా అవ్వచ్చు, ట్రక్ అయినా అవ్వచ్చు, అదేవిధంగా మోటార్ సైకిల్ కూడా అవ్వచ్చు. మోటార్ సైకిల్ ఇక్కడ మెన్షన్ చేయాలా? ఎందుకు మెన్షన్ చేయలేదు? దానికి సపరేట్ ఏమైనా ఉన్నాయా? సో పెట్టొచ్చు. చూడండి ఇక్కడ బస్సు, ట్రక్, అలాగే మోటార్ సైకిల్ అని పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. చూడండి మే ఆర్ మే నాట్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. సో పెట్టకుండా ఉంటే మనకి ప్రాబ్లం లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ దీనికి స్పెషల్గా ఏమైనా ఉందా? స్పెషల్గా ఏమైనా ఉంటే మనకు ఖచ్చితంగా పెట్టాలి. స్పెషల్ అనేది లేదుగా. చూడండి ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి కెపాసిటీ ఉంది. ఇక్కడ ఎటువంటి స్పెషల్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తానంటే బైక్ అనేది నేను రాయట్లేదు. రాయకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు, రాసుకున్నా వచ్చిన లాభం ఏమి లేదు అని చెప్పేసి ఈ పార్షియల్ స్పెషలైజేషన్లో చూపించారు. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే డిస్జాయింట్నెస్, కంప్లీట్నెస్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం.